కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఎందుకు రైతులకి రుణమాఫీ చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఆలస్యం కావడానికి గల కారణాలు. ధరణి పోర్టు పైన మీ ఉద్దేశం ఏంటి? పట్టదారుని పేరు అడవి, తండ్రి పేరు అడవి, వాళ్ళ భూమి ఉన్నది, ఏ పేపర్ లేదు, రైతు బంధు రాదు, పంట అమ్ముకోనికి లేదు, పాస్ పుస్తకం కావాలనంటే లోన్ తీసుకోమంటే లోన్ రాదు. భూములు కబ్జా అయిపోయినాయి అని చెప్పేసి ఎంతోమంది రోడ్లకి కాలువలకి కూడా మా ల్యాండ్స్ తీసుకున్నారు అని చెప్పేసి చాలామంది కూడా అప్పీల్ చేసుకోవడం జరిగింది. నిజమైన హక్కుదారులకు పాస్బుక్లు రావాలంటే ఏం చేయాలనేటువంటి ఒక నివేదిక సిద్ధమై ఉన్నది. భూమి ఉంది కానీ వజ్రాలు వైడూర్యాలు అయితే ఏం లేవు కదా ఆ భూమిలో. ఎందుకు అంత రేట్లు పెంచడానికి కారణాలు ఏంటి? ఈ ఉన్న భూములన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పేపి సాగు భూములు తగ్గించి చేస్తే రేపు సాగే నిజంగా తగ్గిపోయింది అనుకోండి, ఏం దీన్ని బతకగలుగుతారు? మా భూములు తాతల కాలం నాటి నుండి మాకు వారసత్వంగా వస్తున్న భూములని మల్లారెడ్డి కబ్జా చేశాడు అని చెప్పేసి. బలవంతులదే రాజ్యం కాబట్టి బలవంతులు నడిచింది, బలహీనులంతా కూడా భూమి కోల్పోయినటువంటి పరిస్థితి చూసినాం. అట్లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అవ్వగానే ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం జరిగింది. మీరు చూసారా మన ఇష్టం ఆత్మహత్యలు జరిగింది, యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళది, కరెంట్ షాక్తో చనిపోయిన వాళ్ళది, ఇంకో రకంగా చనిపోయిన వాళ్ళది కూడా రైతు ఆత్మహత్య మీద పడేసారు. అంటే వెల్కమ్ టు క్రంచ్ టీవీ. కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గారు మనతో పాటు ఉన్నారు. అతి త్వరలో తను సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో అన్వేష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ రోజు రైతాంగం ఎలా ఉంది, రైతుల సమస్యలపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. సార్, మీరు అతి త్వరలో సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేసి మాకు వార్తలు వచ్చాయి. సో అది మీరు ఎలా స్పందిస్తున్నారు ఆ పోస్ట్ మీరు తీసుకోవడానికి? రైతులు అనగానే ఒక భారతదేశానికి ఒక వెన్నెముకగా ఉన్న ఈ పదవి తీసుకోవడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేనైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినాను. ఇప్పటికి నేను వ్యవసాయం చేసుకుంటూ ఉంటా. అటు నుంచి రైతాంగ సమస్యల మీద గత కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా నేను పోరాటం చేస్తున్నా రైతుల పక్షాన. అదే సమయంలో ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వంలో రైతులకు సంబంధించినటువంటి కీలక అంశం ఏదైతే ఉందో విత్తనమే కీలకం. అసలు విత్తనం మంచిగా ఉంటేనే పంట మంచిగా వస్తుంది, విత్తనం మంచిగా ఉంటేనే రేపు ఆహారం మంచిగా ఉంటుంది, ఆరోగ్యాలు బాగుంటాయి. కాబట్టి అట్లాంటిది నాకు ఇవ్వడం అనేది నేను చాలా సంతోషంగా ఉన్నా. నేను నాకు సంబంధించినటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఉందో దీనికి సంబంధించిన శాఖనే నాకు ఇవ్వడం అనేది నేను నిజంగా రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉన్నా. సార్, మరి ఇప్పుడు 6 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి. సో దాన్ని ఎందుకు రైతులకి రుణమాఫీ చేయలేకపోతున్నారు? 6 నెలల సమయం అంటే రాగానే వెంటనే మీరు బ్యాంక్లోకి వెళ్ళండి, కొత్త రుణాలు తీసుకోండి, ఇమీడియట్గా మీరు అంటే ముందున్న రుణాలన్నీ తీర్చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు దాన్ని డిలే చేసి ఆగస్టు వరకు తీసుకెళ్ళగలిగారు? అంటే చూడమ్మా, ఇక్కడ 2-3 విషయాలు. నీకు రుణమాఫీ ప్రభుత్వం మాది ఏర్పాటు కాబోతుంది. డిసెంబర్ 9న ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు రుణాలు ఎవరైతే మాఫీ అయినారో రుణాలు తీసుకోండి, ఖచ్చితంగా మేము మాఫీ చేస్తామని చెప్పిన మాట వాస్తవం. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం రాకముందు 10 years కంటే ముందు కూడా వాళ్ళు కూడా ఏం చెప్పారు, మీరు రుణాలు అసలు ఎవ్వరు కట్టకండి, మేము రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. వాళ్ళు ఏం చేశారు, మొదటి విడతల 5 సంవత్సరాలు ఉన్నప్పుడు 6 విడతలుగా మాఫీ చేయడం వల్ల వడ్డీలకు వడ్డీలు పెరిగి వీళ్ళు ఇచ్చినటువంటి రుణమాఫీ ఏ ఒక్క రైతు కూడా ఉపయోగపడలేదు అనేది వాస్తవం. దాని తర్వాత సెకండ్ సారి కూడా అధికారంలోకి వచ్చే ముందు కూడా మాఫీ చేస్తామని చెప్పేసి ఎన్నికలు దగ్గర పడే ముందు కొంత ఒక 70% రైతులకు మాఫీ చేసి మిగిలినంతా కూడా వదిలేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. దానివల్ల రైతులకు వడ్డీలు పెరిగి రైతుల మీద భారం పడ్డటువంటి పరిస్థితి మనం గమనించినాం. కాబట్టి మేమేమన్నాము, డిసెంబర్ 9న మేము వస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో 2 లక్షలు మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ఇప్పుడు ఆలస్యం కావడానికి గల కారణాలు, ఇవాళ అధికారం ఏర్పడిన తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి, కోడ్ ఉంది. రెండవది, ఇవాళ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిన మాట వాస్తవమే కదా. ఎక్కడ కూడా ఏ వ్యవస్థను ఈవెన్ మాకు అప్పయిపోయినటువంటి సంస్థ కార్పొరేషన్ ఏదైతే ఉందో సీడ్ కార్పొరేషన్, ఇది కూడా అట్లా నష్టవేస్తుంది. ప్రతి కార్పొరేషన్లను వ్యవస్థ నష్టవేసిన ఆర్థిక దోపిడీ జరిగిందన్నమాట వాస్తవం.
కానీ రైతాంగానికి ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట కట్టుబడి ఒకటేసారి మాఫీ చేస్తామనేటువంటి ఒక ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఎస్ఎల్బిసి మీటింగ్లు పెట్టడము, దీన్ని ఎట్లా చేస్తే రైతులకు ఒక్కసారి ఇవ్వగలుగుతాం అనేటువంటి సీరియస్ సమీక్ష జరుగుతూ ఉన్నది. ఇంకోటి గమనించాలమ్మా, ఈ దేశంలో రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఏకకాలంలో దేశవ్యాప్తంగా ఆనాడు ఎన్నికల హామీ ఇవ్వకుండా రాజశేఖర రెడ్డి గారు అధికారానికి వచ్చిన తర్వాత రైతులకు మాఫీ చేయాల్సిందే, అప్పులతో బాధపడుతున్నారంటే 73,000 కోట్లు దేశవ్యాప్తంగా ఒకటిసారి మాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా ఇవాళ ఏదైతే 2 లక్షల లోపు ఉందో 2 లక్షల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉన్నది. ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. 100% రైతులకు ఏదైతే హామీ ఇచ్చినామో దాంట్లో వెనుకకు ఏది లేదు. ఎట్టి పరిస్థితులలో ఆగస్టు 15 లోపు చేస్తామన్నారు. మాట మీద కట్టుబడి ఇవాళ చేయబోతా ఉన్నాడు. ఇవాళ ఆలస్యము అని అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి, అనేక రకాల ఆర్థిక సంక్షోభం ఉంది. అయినప్పటికీ కూడా దీన్ని ఎట్లా అధిగమించాలి, ఎట్లా వీళ్ళకి చేయాలనేటువంటి తపనతోటి వాళ్ళ ప్రభుత్వం ఆ దిశకు ప్రయత్నం చేస్తుంది. సో మరి అంటే ఎంతవరకు విశ్వసించవచ్చు? అంటే ఇప్పుడు 6 నెలలుగా నెల గడిచిపోతుంది. మరి ఆగస్టు 15కు ఖచ్చితంగా ఈ రుణమాఫీ అనేది జరుగుతుందా? అంటే అమ్మ, విశ్వాసం అనేది ప్రభుత్వం చేసేటటువంటి ఈ 6 నెలల్లో పాలనను చూసి రైతాంగం విశ్వసిస్తారు. ఇవాళ గతంలో పంటల కొనుగోలు విషయం జరిగినప్పుడు 5-6 సంవత్సరాలుగా కడత లేకుండా కొనుగోలు చేసినటువంటి దాన్ని మనం ఎక్కడ ఇవ్వలేము. ప్రతి రైతు దగ్గర 5 నుంచి 10 కిలోలు కడత చేసి వేల కోట్ల రూపాయలు ప్రతి సీజన్లో రైతులకు సంబంధించినటువంటి డబ్బులను కూడా కొల్లగొట్టింది మనం చూసినాం. మేము ఆనాడు చెప్పినాం, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ వస్తే ఎక్కడ కూడా కడత లేకుండా మేము కొనుగోలు చేస్తామని చెప్పినాము. ఆ రకంగా కొనుగోలు చేసినాము. కాబట్టి రైతులు విశ్వసిస్తారు. గతం కంటే ఇలా కొనుగోలు వ్యవస్థ మెరుగైంది, కడత జరుగుతలేదు, 3 రోజుల డబ్బులు వస్తున్నాయని చెప్పేసి రైతులు నమ్ముతా ఉన్నారు. అందుకని ఇవాళ రేపు కాంగ్రెస్ కూడా చెప్పిన మాట ప్రకారం 15 లోపు చేస్తామనేటువంటి మాట చెప్పినాం. కాబట్టి ఖచ్చితంగా నమ్ముతారని విశ్వసిస్తా ఉన్నాను నేను. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణి పోర్టు పైన మీ ఉద్దేశం ఏంటి? ఆ ధరణి పోర్టు అనేది కొంతమందిలో అంటే ఇది ఒకంతగా మంచిది అనుకుంటున్న వారు కొంతమంది ఉన్నారు. దీనివల్ల నష్టపోయిన వారు మేము చాలా నష్టపోయామనే వారు కూడా కొంతమంది ఉన్నారు. అసలు ఈ ధరణి పోర్టు బీఆర్ఎస్ ఎందుకు తీసుకొచ్చింది? దాన్ని మీరు కూడా మార్పులు చేర్పులు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాన్ని మీరు ఎలా ఇప్పుడు ప్రజలకు వివరిస్తారు? అంటే అమ్మ, ధరణి సమస్య అనేది ఇది ఇంకా చాలా పెద్ద సమస్య. అందులో రైతుకు భూమికి విడుదలైనటువంటి సంబంధం. కాబట్టి ఆ రైతుకు భూమికి అవినాభావ సంబంధం ఉంటుంది. అట్లాంటిది ఆ భూమి హక్కే రైతు కోల్పోతున్నప్పుడు రైతు ఆగమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ధరణ్యాలు తీసుకొచ్చిన తర్వాత కొంతమంది లాభపడ్డారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అనే మాట ఏదైతే ఉన్నదో, ఇవాళ ఫస్ట్ భూ రికార్డుల ప్రక్షాళన తీసుకొచ్చారు. భూ రికార్డుల ప్రక్షాళన చేసినప్పుడు ఆఫీసర్లు కూర్చుండి రికార్డుల ప్రకారమే ప్రక్షాళన చేసినారు. తప్పితే ఫీల్డ్కి పోయి పొజిషన్లో ఇది ఎవరి భూమి ఎవరిది అనేటటువంటిది, లేదా ఏదన్నా సర్వే నెంబర్ తప్పుపడ్డా, లేకుంటే ఎక్స్టెండ్ ఎక్కువ తక్కువైనా, పేర్లు తప్పుపడ్డా కానీ అవి ఏం చేయలేరు. కేవలం రికార్డుల ప్రకారం చేసేసి ఎవరైతే 50-60 ఏళ్ల క్రితం భూమిని వదిలిసిపోయినరో, భూమిలో వదిలిసిన పేర్లలో వాళ్ళ పేర్లు వచ్చి ఇప్పుడు ఇలా భూమికి హక్కుల కాలకు వచ్చినాయి. ఇవాళ 70 ఏళ్ళకి తెలంగాణ అనేది దేశం మొత్తం మీద పోరాటాలు జరిగినాయి అని అంటే తెలంగాణలో భూమి పోరాటాలు జరిగినాయి. ఏ పోరాటం చూడు, తెలంగాణలో భూమి చుట్టూ జరిగిన పోరాటాలే. ఆ పోరాటాల ద్వారా సంక్రమించినటువంటి భూములు, అది నక్సలైట్ ఉద్యమం ద్వారా వచ్చిన భూములు కావచ్చు, సీలింగ్ ద్వారా వచ్చిన భూములు కావచ్చు, ఇంకో రకం కూడా. సీలింగ్ వచ్చిందంటే కూడా ఈ రాష్ట్రంలో భూపోరాటం జరుగుతూనే ఆనాడు ప్రభుత్వాలు సీలింగ్ తీసుకొచ్చి పేదల భూములు వంచింది. ఇవన్నీ కూడా చాలామంది పేర్లు మార్చుకోలేకపోయినారు. ఎవరైనా కొనుగోలు చేసిన వాళ్ళు కూడా తెల్ల పేపర్ రాసుకొని ఇది నేను ఉన్నా కదా, నేనే సాగు చేసుకుంటున్నా కదా, ఈ హక్కులు నాకే ఉంటాయి అనేటటువంటి ఆలోచన కలిగిన రైతులు మస్తు మంది ఉన్నారు. చివరికి ఎప్పుడు ఆన్లైన్లలో ఇబ్బంది వచ్చినప్పుడు ఇది నా పేరు మీద మారలేదని తెలిసింది తప్పితే కానీ రైతు ఎప్పుడు కూడా నేను దున్నుకుంటున్నా కదా ఇది నాదే అనుకుంటాడు. కానీ ఏదైతే పేపర్ పరంగా రికార్డు ప్రకారంగా చూస్తే అందులో ఎక్కలేనటువంటి పరిస్థితి. ఇవన్నీ సరిచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉండే. ఈ రానోళ్ళంతా కూడా ఇబ్బంది పడ్డారు. ఎవరైతే భూములు గతంలో వదిలిపోయిన వాళ్ళు వాళ్ళ పేరు మీద వస్తే సంతోషపడ్డారు. అదే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, అంతే తప్ప కాదు. ఇప్పుడు 70 ఏళ్ల క్రితం నుంచి కూడా 100 ఎకరాలు ఉన్నోళ్ళు భూములను పేదలకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకే ఇప్పుడు వాళ్ళ పేరు వచ్చేసరికి వాళ్ళ మన్మార్లు వచ్చేసి ఈ భూములు నాది మాకు కావాలని చెప్పేసి అమ్ముకున్నటువంటి పరిస్థితి మనం చాలా చూసినాం. అంటే ఒక వ్యాపారం చేసింది వాళ్ళ. చాలామంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక ఊర్లలో భూమి రికార్డులో ఉంది, పొజిషన్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆధారం లేదు, కానీ లీగల్గా చూస్తే రికార్డు ఉన్నోడికి ఇవ్వాలి. అప్పుడు లాభం ఎవరికి అవుతుంది? ఆ భూముడికి అవుతుంది. ఇది వ్యాపారం అంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు వ్యాపారం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ధరణి అనేది ఒక వెబ్సైటు. ధరణి వచ్చిన తర్వాత ఇవాళ ఏ రికార్డు కూడా ఆఫీసర్ లేదమ్మా.
ఎక్కడ కూడా కింద ఆఫీసులలో రికార్డ్స్ లేవు. ఇవాళ 2016 తర్వాత కనీసం పహానీ అవన్నీ కూడా ఇవ్వమంటే ఇచ్చే పరిస్థితుల్లో ఎక్కడ కూడా లేదు. మొత్తం ఆన్లైన్ రికార్డ్. ఆ రికార్డు ఆన్లైన్ వ్యవస్థ ఎవరి దగ్గర ఉన్నదో ఎవరి ఆధీనంలో ఉన్నప్పుడు ఇప్పటికి ఎవరికి తెలియదు. పోనీ వాళ్ళ ధరణి వచ్చిన తర్వాత మరి అనేక రకాలుగా మేము పోరాటాలు చేసినాం. నిజమైనటువంటి హక్కుదారులకు, సాగుదారులకు ఎవరైతే ఉన్నారో హక్కుదారులు ఉన్నారో వాళ్ళందరికీ హక్కులు కల్పించాలని చెప్పేసి అనేక పోరాటాలు చేసినాం. ఎక్కడ కూడా హక్కులు కల్పించినటువంటి పరిస్థితి లేదు. గతంలో విఆర్ఓలు ఉండేది, ఎంఆర్ఓలు ఉండేది, కలెక్టర్లు అందరూ కూడా వాళ్ళకు ఆ స్థాయిలో అధికారులు ఇస్తే వాళ్ళు సార్ట్అవుట్ చేసేది. ఇలా ఏది ఉన్నా సీసీఎల్కి రావాలా. వీళ్ళు ఏం చేస్తారు, TN33లో ఇంకో దాంట్లో మోడల్స్లో అప్లై చేసుకోవాలా. అప్లై చేసుకుంటే రిజెక్షన్ వస్తుంది. ఎందుకు రిజెక్ట్ అయితే కూడా తెలియదు. అంటే ఈ రకంగా అనేక మంది దాదాపు 24 లక్షల అసైన్మెంట్ భూములు కూడా ఇబ్బంది పడే పరిస్థితి పిఓబిలో పెట్టేశారు. పిఓబి కూడా ఎంత దారుణం ఉంటుందమ్మా అంటే ఇవాళ ప్రభుత్వం ఏదైనా అవసరాల కోసం తీసుకున్నటువంటి భూమి కెనాల్స్లో కావచ్చు, రోడ్లో కావచ్చు, పోతే ఎకరం పోయిందనుకోండి, ఆ ఎకరంకే నువ్వు పిఓబిలో పెట్టాలి, నిషేధ జాబితాలో పెట్టాలా. కానీ ఒక సర్వే నెంబర్లో ఎకరం ఉండొచ్చు, 100 ఎకరాలు ఉండొచ్చు. కానీ మిగిలిన భూమికి అయితే హక్కు కల్పించాలి కదా. కానీ మొత్తం భూమిని నిషేధాల జాబితా పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక సర్వే నెంబర్లోకి 2 అన్నములు గట్టి పంచాయతీ ఉంటే కోర్టుకు పోతారు. ఆ ఇద్దరిదే నిషేధ జాబితా పెట్టాలా. కానీ మొత్తం ఆ సర్వే నెంబర్ని నిషేధాల జాబితా పెట్టినటువంటి పరిస్థితి. ఇట్లా దాదాపు 24 లక్షలు 30 లక్షల ఎకరాలు ఇలా నిషేధాల జాబితాలో ఉంటే వాడు అమ్ముకోనికి లేదు, కొనడానికి లేదు, రిజిస్ట్రేషన్ కాదు. కొన్ని ఎక్స్టెండ్ హెచ్చు తగ్గులు ఉంది, సర్వే నెంబర్ తప్పులు పడ్డాయి, పేరు తప్పులు పడ్డాయి. ఇవన్నీ కూడా నీకు సార్ట్అవుట్ చేస్తే వాళ్ళ ధరని ప్రజలు హర్షించేటోళ్ళు. కానీ ఎక్కడ కూడా దీన్ని సరి చేయలేకుండా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఎంటర్గా హైదరాబాద్, రంగారెడ్డి చుట్టూ ఏదైతే భూములు ఉన్నాయో వాటినన్నిటి కూడా రాత్రుల్లో అనుకున్న వాళ్ళకు పేర్లు మార్చుకోవడం చేసి తప్పితే కానీ నిజమైన హక్కుదారులకు, చిన్న సన్నకారు రైతులకు పట్ట పుస్తకాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. ఇంకో పెద్ద ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటే ఎగ్జాంపుల్ మీకు. కేసాముద్రం మండలంలో నారాయణపురం అనే విలేజ్ దాదాపు ఒక 70 ఏళ్ళ క్రితం ఒక ఊరు ఏర్పడిన తర్వాత 18 ఎకరాలు కొనుగోలు చేసినారు. 18 ఎకరాల సాగు భూమి చేతులు మారినాయి, పట్ట పుస్తకాలు వచ్చినాయి, లోన్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. చివరకు ఇది అటవీ భూమి అని చెప్పేసి అబ్జెక్షన్ చేస్తే అటవీ భూమి వాళ్ళకు కూడా ఇది మాది కాదు, ఇలా రిజిస్ట్రేషన్ చేయొచ్చు అని చెప్పేసి ఇచ్చిన తర్వాత కూడా తిరిగి విసుకొచ్చేస్తే ఇది చేయండి అని చెప్పేసి ఎంత పోరాటం చేసినా వాళ్ళు ఏం చేసారు చెప్పాలా, పట్టదారుని పేరు అడవి, తండ్రి పేరు అడవి, ఈ రకమంగా పెట్టేసి ఇలా దాన్ని ఇంకా సార్ట్అవుట్ చేయలే. అంటే వాళ్ళు భూమి ఉన్నది కానీ ఏ పేపర్ లేదు, రైతు బంధు రాదు, పంట అమ్ముకోనికి లేదు, పాస్ పుస్తకం కావాలనంటే లోన్ తీసుకోమంటే లోన్ రాదు, ఏం ఆధారం లేదు. ఊరు పేరు పట్టదారు పేరు అంటే అడవిని పెట్టినటువంటి పరిస్థితి. ఇట్లా ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. సో ఎక్కువగా ప్రజావాణి అని పెట్టిన తర్వాత ప్రజా దర్బార్కి ఎక్కువగా కూడా భూమి సమస్యలతోని మా భూములు కబ్జా అయిపోయినాయి అని చెప్పేసి ఎంతోమంది రోడ్లకి, కాలువలకి కూడా మా ల్యాండ్స్ తీసుకున్నారు అని చెప్పేసి చాలామంది కూడా అప్పీల్ చేసుకోవడం జరిగింది. మరి ఆ ప్రజావాణిలో ఇచ్చిన అప్లికేషన్స్ అన్నింటి కూడా ఈ భూమి పట్టాదారులకి ఏమైనా అంటే వాళ్ళకి సహాయం చేయగలుగుతున్నారా, న్యాయం చేస్తున్నారా ఈ ప్రభుత్వం? తప్పకుండా అమ్మా. ఇప్పుడు నేను కూడా మన ప్రజావాణిలో కూర్చున్న ఒకరోజు అక్కడికి వచ్చేటటువంటి దరఖాస్తులు అన్నీ కూడా ఎక్కువ రెవెన్యూకి సంబంధించినటువంటి వస్తూ ఉన్నాయి. దాంట్లో కొన్ని పర్సనల్ అన్నదమ్ముల పంచాయతీలు కావచ్చు, ఇంకోటి నేను ఇంతవరకు చెప్పినట్లు పట్ట భూమి హక్కు లేదనేటువంటి సమస్యలు కావచ్చు, సర్వే నెంబర్ కావచ్చు, ఇట్లా రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఎక్కువ ఇవి వస్తున్నాయి. ఆ వచ్చిన వీటిని కూడా ఏంటంటే ఆయా సంబంధిత ఎంఆర్ఓలకు, సంబంధిత ఆర్డీఓలకు ఫోన్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ అప్లికేషన్లు కూడా మళ్ళీ అక్కడ ఫార్వర్డ్ చేసి సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రెండవది ఇలా దీనికి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం రాగానే ధరణి కమిటీ ఏర్పాటు చేసింది. ధరణిని ఫస్ట్ రివ్యూ చేసి దీన్ని ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, అసలు ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయనేటువంటి ఆలోచనతోటి కమిటీ వేసి కమిటీ సంపూర్ణమైనటువంటి ఒక నివేదికను తయారు చేసింది. చాలా గ్రామాలలో ఒక యాచారం మండలంలో మొత్తం విలేజ్లలో మనం అప్లికేషన్ తీసుకున్నాం. మీకు ఏదైనా సమస్య ఉందా, మీ సర్వే నెంబర్ ఏంది, మీ పేరు ఏంది, ఎట్లాంటి సమస్య ఉందని ఒక ఫార్మాట్ చేసి మొత్తం ఆ మండలంలోని గ్రామాలన్నీ కూడా మనం తీసుకున్నాం. తీసుకుంటే దాన్ని ఎట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి, ఎట్లా చేయొచ్చు అనేటువంటి ఒక నివేదిక అనేది సిద్ధమైంది. మొత్తం ధరణికి సంబంధించినది నిజమైన హక్కుదారులకు పాస్బుక్లు రావాలంటే ఏం చేయాలనేటువంటి ఒక నివేదిక సిద్ధమై ఉన్నది. దీని మీద ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకుంటుంది. హక్కుదారులకు ఎట్టి పరిస్థితుల్లో పట్టాలు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. సో అంటే ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్లో కోకాపేట కానీ ఈ ఏరియాలన్నింటిలో పటాన్ చెరువు
భూమి రేట్లు అంతగా పెంచడానికి కారణాలు ఏంటంటే, ఓ పక్కన రైతులు పండించిన పంటకి లాభం చేకూరకుండా ఇబ్బందులు పడుతున్న సమస్యల్లో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఎకరాకి కోట్లు పెంచి ఇతర రైతులకు అన్యాయం చేస్తున్నట్లుగా ఏమైనా అనిపిస్తుందా? దానిపైన ఇప్పుడు ఎకరం 100 కోట్లు అని అంటే అది అక్కడ భూమే ఉంది కానీ వజ్రాలు వైడూర్యాలు అయితే ఏం లేవు కదా ఆ భూమిలో. ఎందుకు అంత రేట్లు పెంచడానికి కారణాలేంటి? దాన్ని ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా నిర్మూలించే అవకాశం ఏమైనా ఉందా? అంటే చూడమ్మా, ఇప్పుడు భూమి సాగదు, అవసరాలు పెరుగుతాయి, ప్రజలు పెరుగుతారు, కానీ భూమి అనేది ఎంత ఉన్నదో అంతే ఉంటుంది. కానీ రేపు ప్రజల అవసరాల కోసము ఉన్న భూమిని కాపాడవలసినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వాలు ఉన్నా ఆ ప్రభుత్వాల మీద ఉండాలి. అంటే రకరకాల అవసరాలు వస్తాయి, ఆ అవసరాల కోసం వినియోగించడానికి భూమి అయితే కావాలా. ఈ భూమిని అంతా కూడా కంపెనీలకు అక్కడ ఇక్కడ ఇచ్చేసిపోయిన తర్వాత రేపు ఏం చేసుకుంటారు? ఒకవేళ నిజంగానే ఈ ఉన్న భూములన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పేపి వేరే కంపెనీలకు ఇచ్చేసి సాగు భూమిని తగ్గించి చేస్తే రేపు సాగే నిజంగా తగ్గిపోయింది అనుకోండి, ఏం దీన్ని బతకగలుగుతారు? కాబట్టి ప్రభుత్వం గడిచినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి చుట్టూ ఉన్నటువంటి భూములన్నీ కూడా ఊరికే ధరలు పెంచేసి క్యాచ్ చేసుకొని ఇవాళ ఇక్కడ సాగు చేసుకుంటున్న రైతులు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఇక్కడ రైతుల్లో కూడా ఒక ఆశ వస్తుంది, అంటే నేను ఇది అమ్ముకుంటే కూర్చొని తినొచ్చు, ఈ వ్యవసాయం చేసే అదే మీరు ఒక రెండు గమనించండి. హైటెక్ సిటీ ఏర్పడిన తర్వాత మొత్తం గచ్చిబౌలి, దర్గా, షేర్లింగంపల్లి ఇవన్నీ చూసినా కానీ వ్యవసాయం చేసుకునే భూములు. ఇవాళ వ్యవసాయం మొత్తం బంద్ అయిపోయింది. ఎందుకు బంద్ అయింది? హైటెక్ సిటీ ఏర్పడ్డ తర్వాత అనేక రకమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ను పూర్తిగా పెంచేసారు. పెంచి రైతు ఏమనుకుంటాడు, ఎంత చేస్తే నేను 2 లక్షలు 2 కోట్లు సంపాదిస్తా, నేను ఇంత కష్టపడి సంవత్సరం అంతా కష్టపడి పంట తీస్తే అసలు గిట్టుబాటు అయితే లేదు, మరి ఇది అమ్ముకుంటే నాకు 2 కోట్లు వస్తుంది కదా, ఈ డబ్బును ఏమన్నా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనే ఆలోచనతోటి సాగు భూములన్నీ కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. అమ్మేసి చివరకు తెలివి ఉండడేమో వేరే భూములు కొని క్యాచ్ చేసుకున్నాడు, తెలివి ఉన్న డబ్బులు అని అయిపోయి జీతాలు ఉన్న పరిస్థితి మనం చూసినాం. అందుకంటే భూమి రేట్లు పెంచేసి ఇవాళ రంగారెడ్డి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వ భూములు అనేకం ఉన్నాయి, పేదలకు ఇచ్చిన భూములు ఉన్నాయి. నీకు ఇక్కడ నాగారం ఉంటుంది, మహేశ్వరం మండలం, పేదలకు ఎస్టీలకు ఇచ్చిన భూమి సిరై భూమి అని అంటారు. దాదాపు 450 ఎకరాల పైన రాతు వాళ్ళ దగ్గర కొన్నట్లు చేసి ఎన్ఓసి ఇచ్చేసి మహిం రామ్ వాళ్ళకి చేసేసారు. అట్లా ఈ భూముల పేదల భూములు అన్నీ కూడా రియల్ ఎస్టేట్లకు ఇచ్చేసి దాన్ని అమాంత భూమి రేట్లు పెంచేసినటువంటి పరిస్థితి ఉంది. సో మల్లారెడ్డి కూడా కొన్ని భూములు కబ్జా చేశారని చెప్పేసి రీసెంట్ గా మనం న్యూస్ లో కూడా చూసాము. మరి వారికి ఎలాంటి న్యాయం చేస్తున్నారంటే, అందరూ ఎస్టీ వాళ్ళు మా భూములు తాతల కాలం నాటి నుండి మాకు వారసత్వంగా వస్తున్న భూములని మల్లారెడ్డి కబ్జా చేశాడు అని చెప్పేసి అంటే మనకైతే న్యూస్ లో రావడం అయితే జరిగింది. అంటే అలాంటివి ఇంకా ఎన్ని జరిగి ఉన్నాయో, కొంతమంది మాత్రమే వెలుగులోకి వచ్చారు, ఇంకా వెలుగులోనికి రాని వాళ్ళవి ఏమైనా మీ దృష్టిలోకి వచ్చాయా? చాలా ఉన్నాయి. ఇప్పుడు మల్లారెడ్డి కబ్జా చేసింది అనేది మనం ఆ రోజు కూడా మాట్లాడినాం, వాళ్ళ ప్రభుత్వంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడిన సందర్భం ఉన్నది. సరే, వాళ్ళ కాంప్లైంట్లు ఇచ్చిండ్రు, ప్రభుత్వం విచారణ చేస్తుంది, నిజంగా కబ్జా ఉంటే ఖచ్చితంగా దాన్ని అందులో నుంచి తీసుకోవాల్సిందే అని నిలగొట్టాల్సిందే. అట్లా చాలా సిటీలలో ధనవంతులు పేదలు గుంజుకున్న పరిస్థితి ఉంది. ఏదో రకం పేపర్ రాసుకొని కూడా కబ్జాలకు వెళ్ళిపోయి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి చూసినాం. ఆ రోజు బలవంతులదే రాజ్యం కాబట్టి బలవంతులు నడిచింది, బలహీనులంతా కూడా భూమి కోల్పోయినటువంటి పరిస్థితి చూసినాం. అట్లాంటివి చాలా కాంప్లైంట్లు వస్తున్నాయి. అవన్నీ కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది. దాంట్లో విచారణ చేసి నిజంగా అక్రమాలకు గురైతే ఖచ్చితంగా ప్రభుత్వం కాపాడుతుంది. సరే, ఇప్పుడు రైతాంగ సమస్యలపై స్వామినాథన్ చేపట్టిన ఒక కమిషన్, అంటే వారు అమలు చేసినటువంటి హామీలు రైతులకి గిట్టుబాటు ధరలతో పాటు 500 రూపాయలు కూడా కలిపి ఇస్తామని చెప్పేసి అన్నారు. మరి అది ఏ సీజన్ నుండి స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు రబీ సీజనా లేకపోతే యాసంగి సీజన్ నుంచి ప్రారంభించబోతున్నారా? అంటే ఆల్రెడీ రైతులకు వరి మీద బోనస్ 500 అనేది వానాకాలం నుంచి ఇస్తామని చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్పింది. అందులో సన్నా వడ్లు కూడా వేసుకోవాలని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్పింది. ఇలా క్లారిటీ ఉంది ప్రభుత్వం. ఎక్కడ కూడా సరే మేము వరంగల్ డిక్లరేషన్లో ఎన్నికల ముందు వడ్లకు 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పిన మాట వాస్తవం. వరంగల్ డిక్లరేషన్లు చెప్పినాము, ఎన్నికల ముందు కూడా చెప్పినాము. అదే పద్ధతిలో ఇవాళ మేము ప్రభుత్వం ఏర్పడే సమయానికి వరికి అంటే ఫార్మేషన్ సోయింగ్కి వచ్చింది. తర్వాత అంటే అధికారం ఏర్పడే నాటికే పంట నాటడం మొదలైంది. తర్వాత ఎలక్షన్ ఇదంతా అయ్యేసరికి పంట చేతికొచ్చింది. సరే, ఈ పరిస్థితుల్లో మేము ఇయ్యలేకపోయినాము, కానీ వానాకాలం పంట నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బోనస్ ఇస్తామని చెప్పినాము. ఇవాళ స్వామినాథన్ కమిషన్ అనేది నిజంగా ఇలా కేంద్ర ప్రభుత్వం
సరే ఒక దిక్కు అధికారం వచ్చింది కానీ అధికారం రావడానికి ఎంత ఇబ్బంది పడి వ్యతిరేకత ఉన్నది ఏర్పడ్డది. స్వామినాథన్ సిఫార్సు ప్రకారం వరికి నిజంగా ధర జరిగితే 2,818 రూపాయలు జరగాలమ్మా. వీళ్ళు ఎంత నిర్ణయించారు? 2,203 రూపాయలు నిర్ణయించారు. అంటే 660 రూపాయలు చిల్లర నీకు వ్యత్యాసం ఉంది. అంటే ఒక్కొక్క రైతు దాదాపు 15,000 రూపాయలు నష్టపోతుండే ఎకరానికి. అంటే ఆ ప్రభుత్వం అట్లా చేసింది కాబట్టి రైతులకు నిజంగా పెట్టుబడి కూడా నిండుతలేదు. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి 500 ఇస్తామని చెప్పినాము. అది వానాకాలం నుంచి ఇస్తామనేటువంటి మాట ఏదైతుందో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము మన కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అవ్వగానే ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం జరిగింది. అంటే అంతకు ముందు ఎక్కువగా ఆత్మహత్యలు జరిగాయా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా జరిగాయా? మీరు గమనించిందండి ఈ 6 నెలల్లో? మీరు చూసారా మా లిస్టు ఆత్మహత్యలు జరిగింది? చూసాను. దాదాపు 7 నుంచి 8,000 వరకు బీఆర్ఎస్ పాలన జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఒక లిస్ట్ ఇచ్చిండ్రు, వీళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్నారని. మేము ఇదంతా ఎంక్వైరీ చేస్తే అసలు ఏంది ఇది, ఇలా రైతులేనా ఎట్లా చనిపోయారంటే యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళది, కరెంట్ షాక్తో చనిపోయిన వాళ్ళు, ఇది ఇంకో రకంగా చనిపోయిన వాళ్ళది కూడా ఇది రైతు ఆత్మహత్య కింద పడేసారు. అంటే ఒక ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఎంత మూర్ఖమైన ఆలోచన. యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు కూడా రైతు ఆత్మహత్య కిందకి వస్తుందా? కరెంట్ షాక్తో చనిపోయింది కూడా రైతు ఆత్మహత్య కిందకి వస్తుందా? ఇట్లా అనేక రకాల ఇన్సిడెంట్లతో జరిగింది కూడా రైతు ఆత్మహత్యలు చెప్పారు. నేను ఆత్మహత్యలు జరగలేవానా? నేను జరిగినాయి. కానీ వాళ్ళు చెప్పినటువంటి ఫిగర్ కాకుండా మొత్తం మీద రైతులు చనిపోయినటువంటి పరిస్థితి 61 మంది తేలిరు మా పరిశీలన వాళ్ళు ఇచ్చిన లిస్టులో. మరి వాళ్ళు ఈ 3 నెలల్లో వాళ్ళకి ఏం భారమై చనిపోతారు? ఆ 10 ఏళ్లలో నష్టం జరిగి 10 ఏళ్ల నుంచి నష్టాలు జరుగుతూ చివరకు గత్యంతరైన పరిస్థితుల్లో చనిపోయారు తప్పితే కానీ మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మా వల్ల నష్టపోయి చనిపోయిన అనేది మాత్రం వాస్తవం కాదు. ఎందుకంటే ఈ 3 నెలలు ఏం జరుగుతుంది? మేము వచ్చేసరికి ఒకటే పంట వేసిండ్రు, వరి పంట వేసి ఒకటే సీజను. ఆ రబీలో ఏం నష్టాలు వచ్చినాయి, ఎట్లా చనిపోగలుగుతారు? కాబట్టి గతం ఇదివరకు పంటలు వేసుకుంటూ నష్టపోతూ వచ్చి చివరకు గత్యంతరైన పరిస్థితుల్లో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అది మా ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు నచ్చకనో లేకుంటే విధానాలు నష్టపోయో చనిపోయిన వాళ్ళు కాదు. గత 10 ఏళ్లలో 8,000 దాదాపు 8,000 మంది చనిపోయిన మాట వాస్తవం. అనేక రకాలుగా ఇదే వరంగల్ మహబూబాద్ జిల్లాలో 2 నెలల్లో 40 మంది చనిపోయారు. 40 మంది కూడా ఒక 2-3 50 ఏళ్ళ పైవాళ్ళే కానీ మిగిలినంత 40 ఏళ్ళ యువరైతులు చనిపోయారు. నేను ప్రత్యక్ష సాక్షి. నేను ప్రతి కుటుంబాన్ని నేను పోయి కలిసిన, ప్రతి కుటుంబాన్ని నేను అసలు వీళ్ళు కేస్ టు కేస్ స్టడీ చేసిన. ఎందుకు చనిపోతున్నాను అంటే సాగు విధానంలో కొంత భూమి ఉండి మిగిలిన భూమిని కౌలుకు తీసుకొని పెట్టుబడికి నిండక రైతులు సరిగా పట్టించుకోక సరైనటువంటి సూచనలు ఇవ్వక డిసీజ్ వచ్చి మందులు కొట్టి గత్యంతరైన పరిస్థితులు చనిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో ఒక్కనాడు కూడా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను సందర్శించిన పాపన లేదు, ఏనాడు కూడా పోలే. కానీ ఇవాళ ఇంతమంది చనిపోయారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి మీరు 10 ఏళ్లలో అంతమంది రైతులు చనిపోతే ఒక్క కుటుంబాన్ని ఎదుర్కోలే, ఒక్కనాడు కూడా వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. మీరు ఇందులో ఇంకొక విషయం గమనించాలా, రైతు బీమా ఎప్పుడైతే వచ్చిందో, రైతు బీమా వచ్చిన తర్వాత అసలు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు గుర్తించడం బంద్ చేశారు. అంటే రైతు బీమాలో చనిపోయిన వాళ్ళకు ఏ రకంగా మరణం జరగని, కానీ ఆయన పేరు మీద ఒక గుంట భూమి ఉన్న డబ్బులు ఇచ్చి 5 లక్షలు ఇచ్చేసి చేతులు దొరుకున్నారు. కానీ భూమి లేని రైతులు అనేక మంది చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు కదా. ఒక్క రైతుకు కూడా ఒక రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇది రైతు బీమా స్టార్ట్ చేసిన నుంచి అసలు రైతులను గుర్తించడం బంద్ చేశారు. పోనీ వాళ్ళు ఎంటైర్ గుర్తించిందంటే 600 మందిని గుర్తించారు 10 ఏళ్లలో. దాంట్లో ఇచ్చింది కూడా నీకు 600 మంది రైతులకు ఇచ్చిర్రు, మిగిలిన వాళ్ళకి ఇంక ఇప్పటి డబ్బులు ఇవ్వలేదు. అట్లాంటి పరిపాలన చేసిండ్రు. రైతాంగం పూర్తిగా నిర్వీర్యమై ఇవాళ మనం అనేక రకాలు చూసినాము. రుణమాఫీ చేయకపోవడం వల్ల వడ్డీలు పెరిగిపోయినటువంటి పరిస్థితి, పంటల కొనుగోలులో ఆలస్యమై లేకుంటే పంటల వరి ధాన్యం కొనుగోలులో దోపిడీకి గురై మిల్లర్ల చేత కుమ్మక్కైపోయి రైతులు ముంచినటువంటి పరిస్థితి చూసినాం. అనేక రకాలుగా ఇబ్బందులు పడి రైతులు భరించలేక చివరకు గత్యంతరం లేక చనిపోయిన సంఘటనలు దాదాపు 8,000 మంది చనిపోయినటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూసినాం. సరే, ఇప్పుడు మీరు అన్నట్లుగా గుంటలో అంటే చాలా మంది ఇప్పుడు మనకు సిటీ సరౌండింగ్స్లో కానీ ఎక్కడ చూసినా వెంచర్స్ తీసుకోవడము, సాగు భూములన్నింటినీ ఫ్లాట్స్ చేయడము, అందులో రైతు భరోసా, రైతు బంధు, ఈ పాస్ పుస్తకాలన్నీ ఇవ్వడాన్ని, దీన్ని ఇప్పుడు మీరు ఏమైనా చేంజెస్ చేయబోతున్నారా? అమ్మా, ఇప్పుడు ఇలా ఖచ్చితంగా చేంజెస్ చేయాల్సిందే. నిజమైన హక్కుదారులకు పట్టా పుస్తకాలు ఇవ్వాల్సిందే. ఎవరైతే నిషేధిత జాబితాలు ఉన్నాయో వాళ్ళందరూ తొలగించి వాళ్ళకి హక్కులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అది చేస్తుంది. ఇప్పుడు రైతు భరోసా కూడా, రైతు బంధు ఆనాడు ఏం చేసిండ్రు, పట్టా పుస్తకం ఉంటే చాలు, అదే పట్టా పుస్తకం ఉంటే చాలు ఇచ్చిండ్రు. ఇలా రియల్ ఎస్టేట్ లేఅవుట్లు అయినటువంటి భూములకు, గుట్టలకు,
నాలా కన్వర్షన్ భూములకు ప్లాట్లకు అన్నిటికి ఇచ్చేసారు. దాదాపు 20-25 లక్షల ఎకరాలు ఇలా అన్నెసెసరీలీ సాగుకు నోచుకున్నటువంటి భూములకు ఇచ్చిండ్రు. మరి అవన్నీ తొలగించకపోతే ప్రభుత్వం భారం పడుతుంది కదా. భారం పక్కన పెట్టండి, అసలు రైతు బంధు అనేది పెట్టుబడి సాయంకి ఇచ్చేది. ఎవరి పెట్టుబడి? వ్యవసాయం చేసుకునే వాళ్ళకు సాగుకు ఉపయోగపడడానికి పెట్టుబడి సాయం అని ఇస్తాము. అంటే నీకు వ్యవసాయమే చేసుకోవు, ఇక్కడ నీకు ఎందుకు ఇవ్వాలి అది? కాబట్టి ఇదంతా కూడా స్క్రూటిన్ చేయాల్సిన అవసరం ఉన్నది. నిజమైనటువంటి సాగు రైతులకు రైతు భరోసా ఖచ్చితంగా ప్రభుత్వం అందించబోతుంది. సరే, మీరు ఇప్పుడు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎప్పుడు పదవి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? మీరు అడిగినట్లు నేను కూడా ఎదురు చూస్తా ఉన్నా. మరి ప్రభుత్వం ఎప్పుడు ఆదేశాలు ఇస్తే అప్పుడు తీసుకుంటే అది కూడా తొందరలో ఉంటుంది అనుకుంటున్నా. ఖచ్చితంగా నాకు నచ్చినటువంటిది, నాకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కార్పొరేషన్ కాబట్టి ఖచ్చితంగా ఈ సీడ్కి సంబంధించినటువంటి కార్పొరేషన్లో నా వంతుగా న్యాయం చేసి రైతులకు ఒక మేల రకమైనటువంటి విత్తనాలు అందించి, ఈ తెలంగాణలో ఒక సీడ్ హబ్ అనే ఒక పేరు ఉంది. దాన్ని గతంలో ఏపీ సీడ్ అంటే ఒక బ్రాండ్ ఉండే. ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడతారంటే గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం దాన్ని తగ్గించేసి ప్రైవేటు కంపెనీలను పైకి తీసుకొచ్చేసి ఆ కార్పొరేషన్ నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి రేపు ఈ టీఎస్ సీడ్ ఏదైతే ఉందో దీన్ని అంతా ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడి, గతంలో ఏ రకంగా అయితే ఏపీ సీడ్కు ఒక బ్రాండ్ ఉండేనో ఆ బ్రాండ్ను తీసుకొచ్చడానికి కృషి చేస్తాం. ప్రతి రైతు దగ్గరికి ఇది ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అంటే మీరు ఏదైనా టెక్నాలజీని ఉపయోగించాలనుకుంటున్నారా? ప్రతి రైతు కూడా పండించిన దానికి అధిక లాభాలు పొందడానికి మీరు ఇంకేమైనా ప్రణాళికలు చేస్తున్నారా? అంటే ఖచ్చితంగా ఇప్పుడు రోజు రోజుకి అధిక దిగుబడుల కోసం, అధిక లాభాల కోసం కొత్త కొత్త వెరైటీలు వస్తున్నాయి, కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. ఆ దిశగా యూనివర్సిటీలు చేస్తున్నాయి, రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. మంచి మంచి విత్తనాలు అందించి సాగు విధానంలో కూడా ఒక మార్పులు చేసి తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి వచ్చే రకంగా ఏదైతే అనేక వంగడాలు వస్తూ ఉన్నాయి, అవన్నీ కూడా ఏదైతే రైతుకు తక్కువ పెట్టుబడి వచ్చి ఎక్కువ దిగుబడి వచ్చేటటువంటి వెరైటీలు ఏదైతే ఏ వంగడాలు బాగుంటాయో ఆ దిశగా ఖచ్చితంగా రేపు రైతుల్ని ఆ దిశగా ఆదుకుంటామనేటువంటి మాట చెప్తాను. సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. సో చూశారు కదండి, క్రంచ్ టీవీలో మరిన్ని ఇంపార్టెంట్ వార్తలతో పాటు మరొక ముఖ్య నేతలని మీ ముందుకు తీసుకురావడానికి క్రంచ్ టీవీ ఎప్పుడు ముందంజలో ఉంటుంది. సో దీనిపైన మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇలాంటి ఇంపార్టెంట్ న్యూస్ కోసం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి అంటే క్రంచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక నేతతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.